ఒక మసాలా దోశ పార్సల్. అన్నా వస్తున్నా. ఆంటీ టిఫిన్ తెచ్చా. గట్టిగా అరుకురా, అన్న పడుకున్నాడు. రేయ్ తీసుకో. వద్దా ఆంటీ? పర్లేదు, తీసుకోరా. లేచావా? సరే బ్రష్ చేసుకో. టిఫిన్ సరేలే తిందుగా. అమ్మా. అరే ఇప్పుడెక్కడికి రా. నమస్తే లక్ష్మి ఆంటీ. బాబు చెప్పమ్మా. ఒకటి లైట్స్ ఇవ్వండి. ఏమమ్మా? సరే కింగ్స్ అన్నవ్వండి. పాత బ్యాలెన్స్ ఇచ్చాక అప్పుడు ఇస్తాను. ఎక్కడికైనా పారిపోతామా అయిందా ఆంటీ? లేదమ్మా, క్లియర్ చేసేయమ్మా. క్లియర్ చేసాకే ఇస్తా. శాలరీ రాలేదా ఆంటీ? రాగానే ఇచ్చేస్తా. శాలరీ వచ్చినప్పుడు చూద్దాం. అంతేనా? అంతేనమ్మా. సరే ఇప్పుడు ఇవ్వరా? డబ్బులు ఉన్నప్పుడే రా బాబు. సర్లే. ఇప్పుడు మనకు బత్తి లేకపోతే లండన్ రాదు. ఎలాగ? డబ్బులు రావాలంటే ఎన్ని పట్టాలి? వీడికి వేద్దాం బే. అంకుల్ ఓ పెరుగు ప్యాకెట్ ఇవ్వండి. ఓకే తీసుకుంటాను. రే నువ్వేంట్రా ఇక్కడ? ఇంటి సరుకుల కోసం వచ్చారా? అవునా, ఓకే. హలో, ఏంటి పెరుగు ప్యాకెట్ వద్దా? సరే వద్దంటే అంకుల్. రే నా డబ్బులు రా. ఇస్తాలేరా. ఆంటీ ఒకటి లైట్స్ ఇవ్వు. మరి డబ్బులు? ఇదిగో. ఆంటీ మిగిలిన డబ్బులు పాత బాకీలో చూసుకో. తెచ్చినరా?
అండ్ ఈవెన్ ఇఫ్ ద ధర్మ అల్లు అర్జున్ కు దిమ్మ హలో చెప్పురా. రే ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నారా? చెప్పు. బయటికి వెళ్దాం, వస్తావా? సరేరా. సరే మా ఇంటికి వచ్చే మరి. సరే. ఇదేంటి స్టార్ట్ అరే పెట్రోల్ అయిపోయింది. సరే మనోడికి కాల్ చేద్దాం, వాడే తెస్తాడు. హలో రే, బండిలో పెట్రోల్ లేదు, నువ్వే పెట్రోల్ తీసుకొని రా, లేదా లైట్. బండి ఉంటే సరిపోదురా, పెట్రోల్ కూడా మెయింటైన్ చేయాలి. సరే సర్లే బాయ్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావురా? నవీన్ అని ఫ్రెండ్ ఉన్నారా, చాలా రోజుల తర్వాత కలుద్దాం కాల్ చేశాడు. అక్కడికి ఓకే పద. అరే రే రే, ఇదే ఇదే ఇక్కడే ఉంటాడు. ఓకే. అరే కింద ఉన్నారా? సరేదా వస్తున్నా. ఓకే. హాయ్ మామా, ఎలా ఉన్నావురా? వీడియో రవి. హాయ్ బ్రో. స్మోక్ వెళ్దామా? పద. ముగ్గురు పట్టాలనుకుంటా. లైఫ్ అంటేనే అడ్జస్ట్ అవ్వాలి బ్రో, పదా. అంతే అంటావా? సరే పద. పద. ఏరా, అవుతావా? బ్రో 2 లైట్స్ ఇవ్వ. అన్న, ఎక్కడ క్యాష్ చేయాలి? లేవురా, నువ్వే పే చేసేయ్. స్కానర్ ఉందిగా, చేసి చూపి. అయిపోయింది చూడండి. నీకొద్దా? ఏయ్. జాగ్రత్తగా వెళ్ళు. దీనమ్మ జీవితం, డబ్బులు లేవు, ప్రశాంతమైన నిద్ర లేదు, ఒక జాబు లేదు, ఇలా ఎన్నాళ్ళని బతకాలి? వచ్చాడు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఏమో. నాన్న రవి, ఇంట్లో సరుకులుగా అసలు డబ్బులు లేవురా, ఉంటే ఇవ్వరా? లేవమ్మా. ఎలాగోలా చూడు నాన్న. ఇంట్లో కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండివ్వా?
అయ్యా పని అయిపోయిందయ్యా. అట్నమ్మా పని అయిపోయిందమ్మా? ఉమ్, పూర్తిగా అయిపోయిందా? పూర్తిగా అయిపోయిందయ్యా. ఏమమ్మా పని ఇంకా ఉన్నట్టుందిగా, మరేమి ఇవ్వాలి మీకు? డబ్బులయ్యా డబ్బులా? పట్టు. 500 ఇచ్చారేంటయ్యా? 750 కదా కూలి. సరిపోద్దమ్మా మీ చేసిన పనికి. కాసిన పనికి ఇంకా కూడా కావాలనా? సరే తీసుకో, ఈ 100 తీసుకొని సరిపెట్టుకో. ఏమైందిరా సడన్గా కాల్ చేసావు? ఏమైంది? ఊరికే చేసా, చేయకూడదా ఏంటి? ఏమైందిరా అంత కోపం ఏంటి? సరే సరే సాయంత్రం మాట్లాడదాం. సర్లే. ఎంతైనా శివగాని జిఎఫ్ గ్రేట్ రా, గ్రేట్ అంతే. శివ ఎవడ్రా? నా కాలేజ్ ఫ్రెండ్ రా. నాకు తెలియకుండా నీకెవర్రా కాలేజ్ ఫ్రెండ్? ఉన్నాడులేరా. రే సోదా మ్యాటర్ చెప్పరా. లైఫ్ సెట్ రా. మంచి డబ్బున్న అమ్మాయి. మొన్నే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిందిరా. అవునరా, ఆడెంతైనా సూపర్ రా బాబు, సూపర్ అంతే. ఏమైంది బ్రో, సడన్ గా డల్ గా అయిపోయేందుకు? ఏం లేదురా, ఆ జిఎఫ్ అంత రిచ్ కాదని ఆడి ఫీలింగ్. అదేం లేదు. నీకు జిఎఫ్ ఉందా బ్రో? అరే కుమార్, మరి నీకు? మనకి లవ్లో ఈ సెట్ అవ్వరా. లైఫ్ ఎంజాయ్ చేయాలి, బిందాస్ ఉందా, హ్యాపీగా ఉండాలి ఎర్రా, అంతే. మందు భాస్కర్ ఇక్కడే బాయ్. చెప్పులు 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 వేసుకో. స్టడే స్టడే స్టడే. అనుభవించు రాజా, నువ్వు అనుభవించు రాజా. పుట్టిందే మమ్మీ. అమ్మా తలుపుదే, అమ్మా తలుపుదే. జరుగు. రే రే ఏమైందిరా? ఏంటి వీడు ఇలా తాగేస్తున్నా? మందు ఎక్కువైందిరా. రోజు రోజుకి ఇలా పాడైపోతున్నాడు ఏంటి? రై, నైట్ నువ్వు తాగేసి వచ్చావు కదా? అవును తాగా. అలా తాగితే నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా నాన్న. నా పైసలు నా ఇష్టం. అయితే ఏంటి, కొంచెం కూడా మనశ్శాంతి లేదు. ఎలా చెప్పాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు మారుతాడో ఏమో.
బాయ్ ఇంకోసారి దాని జోలి పోకూడదురా నాయన. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో, ఎక్కడరా? ఇంట్లో ఉన్నారా? సరే వెళ్దామా? ఎక్కడికి? అదే స్మోక్ రా. అమ్మో వద్దురా నాయన, ఆ? అది తాగిన తర్వాత ఎలాగనే ఉంది. ఓహో. నేను రానులే. సరే అయితే మేము వెళ్తాం. బాయ్. సరే బాబోయ్ మనకు వద్దులేరా. ఏంటి నాన్నది? ఐఫోన్ మమ్మీ, కొనిస్తావా? కొనియావు కదా, నీకెందుకు, వెళ్ళు. ఆహా. ఆ. ఇది కూడా కాదు, ఇది ఇది. ఐఫోన్ చూపించరా? ఇదే. ఎంత? 48,000. సర్లే, నా కొడుకేగా, తీసుకుందాం. సరే, ఇది పని. నానా, ఏంటి? నీకు ఐఫోన్ తీసుకొచ్చానురా. కొన్నావా కొట్టుకొచ్చావా? థ్యాంక్స్ అమ్మా. నానా, రే, ఈరోజు బిల్ అంతా నాదేరా. అంత స్పెషల్ ఏంటి? మా అమ్మ నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిందిరా. వా. ఆ? ఏది? ఆ? ఇదిగో. దాచిపెట్టుకున్నారా? మీ అమ్మ సూపర్ బ్రో, ఏదైనా తీస్తాను. థ్యాంక్స్ బ్రో. ఏంది ఇల్లు, అందరు ఇంటి ముందు. ఇదేంటి ఇట్లా ఉన్నారు ఇంటి ముందు వచ్చి? ఎవరు వీళ్ళంతా?
హలో అమ్మా ఏమైందమ్మా హాస్పిటల్కి వస్తా అన్నారు? హలో ఎవరు అసలు? ఎవరు మాట్లాడేది? నేను వాళ్ళ అబ్బాయిని. కొద్ది రోజులుగా మీ అమ్మ ఆస్తమాతో సఫర్ అవుతున్నారు. ట్రీట్మెంట్ ఖర్చుల కోసం ఒక 50,000 రూపాయలు తెచ్చుకోమని చెప్పాను. ఈరోజు మార్నింగ్ వస్తా అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. మీరు వస్తున్నారో లేదో మీరు చెప్తే. నీకు ఐఫోన్ తీసుకొచ్చానురా. థ్యాంక్స్ అమ్మా. అమ్మా తప్పు చేశానమ్మా, నేను తప్పు చేశాను. నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయానమ్మా. ఒక్కసారి లే అమ్మా, నువ్వు చెప్పిన మాట వింటా. అమ్మా లే అమ్మా. అమ్మా ఇంట్లో కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండేవా? నా పైసలు నా ఇష్టం. బ్రతికున్నప్పుడు అమ్మ విలువ తెలియదు, అమ్మ ప్రేమ తెలియదు, అమ్మ కష్టం తెలియదు. కానీ అమ్మ పోయిన తర్వాత అమ్మ విలువ ప్రేమ తెలిసి వస్తుంది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, పోయిన తర్వాత అమ్మ ప్రేమ తెలుసుకోవడం కాదు, బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి. ఇలా చాలామంది అమ్మలు బాధపడుతూ చనిపోతున్నారు. అలాంటి అమ్మలందరికీ ఈ షార్ట్ ఫిలిం అంకితం.